సంపాదించాన్ని ఖర్చు పెట్టుకుని పిల్లలకి ఇవ్వరా, నీకు ఎంత డబ్బు వచ్చినా 4 పార్ట్స్ చేసుకోమంటాను నేను. ఎమర్జెన్సీకి పెట్టుకో. ఎమర్జెన్సీ ఏంటంటే హెల్త్ కావచ్చు, లాస్ట్ పార్ట్కని సమాజానికి ఇవ్వద్దు. ఆర్ఫన్స్ ఉన్నారు, వాళ్ళందరికీ సంబంధించి గవర్నమెంట్ అనేకమైన పథకాలు ఉన్నాయి కదా. అలా ఇప్పుడు వాళ్ళు సంపాదించిన సంపాదన అంతా ఖర్చు పెట్టకుండా లేదా పిసినారితనం చేసి అలా దాచేసి మా పిల్లలకో లేకపోతే నా వాళ్ళకో ఇవ్వాలి అని ఉంచడం మంచిదేనా, లేకపోతే ఇంకేదన్నా దాన్ని డబ్బుని ఇంకే విధంగా చూడొచ్చా? అంటే నేనేమంటానంటే ఎవరు ఎలా చూడాలో వాళ్ళ ఇష్టం. మీరు నేను ఇక్కడ కూర్చుని ఎవరి ఫిలాసఫీ వాళ్ళది జడ్జిమెంట్ చేయడం తప్పే. సంపాదించుకున్న దాని అంతటిని ఖర్చు పెట్టుకోకుండా పిల్లలకి ఇచ్చుకుంటారా, సంపాదించాన్ని ఖర్చు పెట్టుకుని పిల్లలకి ఇవ్వరా అనేది వాళ్ళ వ్యక్తిగతమైన ఆనందానికి, వ్యక్తిగతమైన అవసరానికి, వ్యక్తిగతమైన స్వభావానికి సంబంధించింది. మనందరం ఏం చేస్తామంటే మన వైపు నుంచి ప్రపంచాన్ని చూస్తాం. ఉదాహరణకి నాకు డబ్బులు ఖర్చు పెట్టుకోవడం ఇష్టం అనుకుందాం. చక్కగా హాయిగా కొంతమంది చూడండి మంచి డ్రెస్సెస్కి చాలా ఖర్చు పెడతారు, క్లాత్స్కి, షూ. కొంతమంది నాకు తెలిసి మా ఫ్రెండ్ ఒక ఆయనకి షూ ఇది తెలిసినా మీకు ఎంతోనండి 25,000 రూపాయలు షూ అండి అన్నాడు. ఆయన ఇష్టం అది. డైరెక్టర్ పూరి జగన్నాథ్ అతను ఆఫీస్కి వెళ్ళినప్పుడు కేవలం మ్యాట్, మన కాళ్ళు తుడుచుకోవడానికి మ్యాట్, పేపర్ వెయిట్, తర్వాత టేబుల్ మీద పెట్టే చిన్న చిన్న పేపర్స్, క్లాత్స్, అవి ఒక్కొక్కటి 5 లక్షలు 6 లక్షలు. ఒక పేపర్ వెయిటే 6 లక్షలు. సిగరెట్ లైటరే నాకు తెలిసి ఏదో 30 లక్షలు 40 లక్షలు అలా. ద పాయింట్ ఈజ్ వాళ్ళని విమర్శించొద్దు, అది వాళ్ళ ఇష్టం. కొంతమంది అస్సలు డబ్బుని బయటికి తీయకుండా చిరిగిపోయిన డ్రెస్లు వేసుకొని కనీసం కడుపు నిండా మంచి అన్నం కూడా తినకుండా దాచుకునే పిసినవారి వాళ్ళు ఉన్నారు. వాళ్ళని విమర్శించద్దు. నేనేమంటానంటే డబ్బుని ఎలా చూస్తే బెస్టో నేను చెబుతాను. అప్పుడు ఆటోమేటిక్గా అందరికీ అది ఎవరికి వాళ్ళు అర్థమవుతుంది. డబ్బు నేను ఎప్పుడు ఏమంటానంటే 4 పార్ట్లు చేయమంటాను. నీకు ఎంత డబ్బు వచ్చినా 4 పార్ట్స్ చేసుకోమంటాను నేను. 4 పార్ట్స్లో ఒకటి ఏంటంటే నీ కోసం ఖర్చు పెట్టుకో. నీ కోసం అంటే అర్థం ఏంటంటే నువ్వు, నీ కుటుంబం. నీ కోసం ఖర్చు పెట్టుకోవడంలో అన్నం వచ్చేస్తుంది, బట్టలు వచ్చేస్తాయి, సినిమాలు వచ్చేస్తాయి, షికార్లు వచ్చేస్తాయి, సూపర్ ఎక్స్పెండిచర్ మొత్తం వచ్చేస్తుంది. ఇది ఒక పార్ట్. ఇంకొక పార్ట్ ఎమర్జెన్సీకి పెట్టుకో. ఎమర్జెన్సీకి పెట్టుకో. ఎమర్జెన్సీ ఏంటంటే హెల్త్ కావచ్చు, లేదా పిల్లలకి అర్జెంటుగా ఫీజు కట్టి వాళ్ళని అమెరికా పంపించాల్సి రావడమో, లేదా మంచి ఎడ్యుకేషన్ వైపు పంపించాల్సి రావడమో, లేదా హఠాత్తుగా మంచి సంబంధం కుదురుతుంది అమ్మాయికి, పెళ్లి చేయాల్సి రావడమో. ఆ పెళ్లి చేసే క్రమంలో నువ్వు అప్పు చేయడం కన్నా నీ దగ్గర డబ్బు పెట్టుకో. మొదటిది నీ యొక్క వ్యక్తిగతమైన కుటుంబాన్ని పోషించుకునేందుకు. రెండవదేమో ఎమర్జెన్సీకి. మూడవది ఎంజాయ్మెంట్ పెట్టుకో. ఎంజాయ్మెంట్, సినిమా, షికారు, అప్పుడప్పుడు ఏదైనా వీలైతే ఊర్లు వెళ్ళడం, ట్రిప్పులు, కొడైకెనాలో ఊటీయో వెళ్ళు. నాలుగవది ఇంకా చెప్పను, నేను తర్వాత చెప్తా. ఇప్పటికీ 3 చెప్పాను కదా. నేను అనేది ఏంటంటే నువ్వు సంపాదించే 100 రూపాయల్లో 25నే నీ యొక్క వ్యక్తిగతమైన ఇంటికి సంబంధించిన యాపిల్ కొనుక్కోవడమైనా, నారింజ కొనుక్కోవడమైనా, ఫ్రూట్ ఏమంటాం కదా, డ్రై ఫ్రూట్స్ కొనుక్కోవడమైనా, కందిపప్పు కొనుక్కోవడమైనా, చికెన్ కొనుక్కోవడమైనా, మటన్ కొనుక్కోవడమైనా, ఆ పూట అన్నంకి వండుకోవడం మానేసి స్విగ్గీకి ఆర్డర్ ఇచ్చుకోవడమైనా, ఎవ్రీథింగ్ 25% పెట్టు. అంటే 100 రూపాయలు సంపాదిస్తే 25 ఖర్చు పెట్టి దానికి 25 ఇంకో 25 ఎమర్జెన్సీ పెట్టుకోమన్నాను.
ఆ ఎమర్జెన్సీలో సాధారణంగా ఇన్సూరెన్స్ వస్తుంది, మీ డిపార్ట్మెంట్ ఇన్సూరెన్స్ వస్తుంది, లేకపోతే ఏమైనా ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయి, లేకపోతే ఎప్పుడైనా నీకు ఏమైనా ఇందా నేను చెప్పినట్టుగానే హెల్త్కో లేకపోతే కనుక ఎడ్యుకేషన్కో లేకపోతే కనుక మ్యారేజెస్కో ఇంకా ఏవైనా సందర్భాల్లో వస్తాయి. అందుకని ఆ పాతికే దాన్ని దాటనివ్వకూడదు. ఇంకొక పాతిక ఏమన్నాను, ఎంజాయ్మెంట్ అన్నాను. ఇప్పుడు ఎంజాయ్మెంట్లోంచి పాతికలోంచి కొంత తీసేసి పర్సనల్లోంచి కొంత తీసేసి ఇన్వెస్ట్మెంట్ చెయ్యొద్దని కలపద్దు. పోపుల సామాను విడివిడిగా ఉన్నట్టుగా విడివిడిగా ఉంది తప్ప అన్నీ కలిపేకు, పోపెట్టేకు. ఇప్పుడు 4వది, సమాజానికైనా ఆ పాతికేవు సేవ, లేదా మంచి పేరుకైనా 25% ఇవ్వు, లేదా నీకు కొన్ని అభిరుచులు ఉంటాయి, సంగీతం నేర్చుకోవాలనో చిత్రలేఖనం నేర్చుకోవాలనో లేదా ఒక యజ్ఞం చెయ్యాలనో ఉంటుంది, దానికైనా ఖర్చు పెట్టు. ఏదీ కాకపోతే పక్కన పెట్టు. నేను సాధారణంగా ఏమంటానంటే 45 సంవత్సరాల లోపు వాళ్ళు లాస్ట్ పాతికని సమాజానికి ఇవ్వద్దు. ఇక కావాలంటే ఆ మూడిట్లో చిన్న చిన్న పాటలు ఉండే ఏమైనా ప్యాచ్ వర్క్ పెట్టు, లేకపోతే కనుక నీ యొక్క ఇంకా ఎన్హాన్స్మెంట్ ఆఫ్ యువర్ పర్సనల్ కెరీర్. నాకు రీసెంట్గా ఒక అబ్బాయి పరిచయం అయ్యాడు. అబ్బాయి మామూలుగా సాఫ్ట్వేర్లో SAP ఉంటాయి కదా, అవి నేర్చుకోవడానికి దాదాపు 12 లక్షల దాకా ఖర్చు పెట్టానని చెప్పాడు. నేను అడిగాను, అన్ని ఎందుకు ఖర్చు పెట్టామని. ముందు జాబ్లో జాయిన్ అయ్యాను సార్, ఒక కోర్స్ నేర్చుకున్నాను కదా, కానీ ఆ కోర్సు సరిపోదు అనిపించింది, ఇంకో కోర్సు నేర్చుకున్నానండి. ఇంకో కోర్సు నేర్చుకోవడానికి అమ్మ వాళ్ళు డబ్బులు ఇవ్వనన్నారు. అప్పుడు నా దగ్గర ఉన్న డబ్బులు సరిపోవు కాబట్టి ఉండదని బ్యాంకులో లోన్ తీసుకుంటారు కదా, పర్సనల్ లోన్ ఏదో అంటారు కదా, తీసుకున్నాను నేను. అది తీసుకుని నేను కోర్సు నేర్చుకున్నానండి, అది మంచి కోర్స్ అది. ఆ కోర్స్ నేర్చుకున్న తర్వాత EMIలు కట్టుకుంటూ మొత్తం మీద బ్యాంక్ లోన్ తీర్చేస్తే నాకు ఇప్పుడున్న శాలరీ కన్నా పెద్ద శాలరీ వచ్చింది. ఆ తర్వాత ఇంకో కోర్స్ చేశానండి, ఆ తర్వాత ఇంకో కోర్స్ చేశానండి, అలా ఒక 12-15 లక్షలు ఖర్చు పెట్టి కోర్సులు చేశానండి అని. ఇప్పుడు చూడండి, ఇది ఎక్కడి నుంచి చేశాను నేను, ఇది లాస్ట్ పాతికలోంచి. నువ్వు సమాజానికి ఉద్ధరించక్కర్లేదు. అప్పుడు 45 ఏళ్ళు వచ్చేంత వరకు నువ్వు సమాజ సేవ చేయక్కర్లేదు, సమాజానికి ఏం ఉపయోగపడకలేదు, ఈ పనులు చేసుకోబ్బా. అసలు నేనైతే ఏమంటానంటే ఎవడు ఇక్కడ సమాజం ఉపయోగపడకలేదు అంటాను నేను. ఎవడి పని ఆడు చేస్తే ఇక్కడ సమాజం ఉద్ధరించినట్టే. ఒక హౌస్ వైఫ్ తన పనిని తాను చేసుకుంటూ భర్త తెచ్చిన 4 డబ్బుల్ని కాస్త సేవ్ చేస్తే కుటుంబాన్ని కాపాడినట్టే. ఆవిడ నాకు తెలిసి భారత ఆర్థిక మంత్రిత్వ శాఖ కన్నా ఎక్కువ గొప్పది ఆవిడ, అంతే కదా. పెద్ద అదేముంది. అందుకని ఎవరి పని వాళ్ళు చేస్తే సరిపోతుంది. అందుకని నేను ఏమంటానంటే గవర్నమెంట్లు కూడా తమ పని తాను చేస్తే, అదేంటిది గవర్నమెంట్కి సంబంధించి భారతదేశంలో ఎంతమంది అయితే అన్నార్థులు ఉన్నారో, లేకపోతే కనుక అనారోగ్యంతో ఉన్నారో, లేకపోతే కనుక ఫిజికల్లీ ఛాలెంజ్ ఉన్నారో, అనాథలు అంటే ఆర్ఫనేజ్ ఉన్నారో, ఆర్ఫన్స్ ఉన్నారో, వాళ్ళందరికీ సంబంధించి గవర్నమెంట్ అనేకమైన పథకాలు ఉన్నాయి కదా. ఆ పథకాలను సరిగ్గా ఇంప్లిమెంట్ చేస్తే, ఆ పథకానికి సంబంధించిన ఏవైతే మంత్రిత్వ శాఖ ఉంటుందో సరిగ్గా ఇంప్లిమెంట్ చేస్తే సమాజంలో వాళ్ళు ఎందుకు ఉంటారు. అందుకని ఎవడి పని ఇక్కడ బాగా చేసి సరిపోతుంది. ఇక్కడ అందరూ ఏంటంటే పక్కోడి పని మీద కామెంట్ చేయడము, పక్కోడి పనిలో వేలు పెట్టడము, పక్కోడిని కామెంట్ చేయడానికి జీవితం సరిపోతుందేమో తప్పించగా నిజానికి ఎవడి పని అటు చేసి సరిపోతుంది. నేను అందునే అంటే ఇక అవుట్ ఆఫ్ ది కాంటెక్స్ట్ చెప్తున్నాను, నేను ఎవరు విమర్శించినాను. ఇప్పుడు కూడా ఇంతలా చెప్తున్నాను కదా, నేను జడ్జిమెంట్ ఇవ్వననే పదం వాడుతున్నాను. ఎలా ఉండాలని నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నాను తప్పించి, కానీ మోడల్స్ ఇస్తాను తప్పించి ఇలాగే ఉండాలని చెప్పడం లేదు. ఇలాగే ఉండాలి. డబ్బుని దాచుకొని పిసినారిగా ఉన్నా నేను అప్రిషియేట్ చేస్తాను, అది ఆయన ఇష్టం అండి. నేను ఎవరిని కానడానికి. డబ్బుని వెచ్చలివిడిగా ఖర్చు పెట్టేసుకున్న ఆయన్ని నేను అప్రిషియేట్ చేస్తాను, ఆయన ఇష్టం, ఆయన సంపాదించిన డబ్బులు. అప్పులు చేసేసిన వాడిని నేను అప్రిషియేట్ చేస్తాను. అప్పులు చేసేస్తే నీ పరువే కదా పోతుంది. సరే, అప్పు మీద మళ్ళీ మాత్రం వేరే మాట్లాడదాం. కానీ సో అందుకని మనీకి సంబంధించి మీరు ఫస్ట్ క్వశ్చన్ అడిగినట్టుగా ఫిలాసఫీ ఏంటంటే ఇంత ఉందని చెప్పడం కోసం అనమాట. సో ఎలా ఉండాలి నువ్వు అనేది పాయింట్ అవుతుంది. అందుకని నీ కోసము, ఎంజాయ్మెంట్ కోసము, ఈ ఫ్యూచర్ లేదా ఎమర్జెన్సీ కోసము అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఉందని చెప్పినట్టుగా నీ ఫ్యూచర్ ఎన్హాన్స్మెంటో, కెరీర్ ఎన్హాన్స్మెంటో, సమాజానికి ఏదైనా సేవో, లేకపోతే నీ యొక్క గుడ్ విల్ పెంచుకోవడం కోసమో, లేదా నీ చుట్టాల్లో ఎవరికైనా ఇబ్బందులు ఉంటే కాపాడడం కోసమో, లేదా నీకే ఫ్యూచర్లో కాపాడడం ఉపయోగపడడం కోసమో. 100 రూపాయలు సంపాదిస్తే 25 అవుతుంది, 200 సంపాదిస్తే 50 అవుతుంది, 1000 అయితే 250 అవుతుంది. నువ్వు సంపాదన పెంచడమే దృష్టి పెట్టు, అదనమాట.